నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. నమస్తే గురుగారు. నమస్కారం మాధురి. గురుగారు, విశ్వవసు నామ సంవత్సరం తులారాశికి ఎలాంటి శుభ లాభాలు కానీ కష్ట నష్టాలను కానీ ఇవ్వబోతోంది? ముందుగా మీకు మన ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. అలాగే మనకి ఈ యొక్క తులారాశి వారికి ఎలా ఉందండి మనకి అంటే 11 ఆదాయం, వ్యయం 5గా ఉంది. అంటే అధికమైనటువంటి ధన సంపాదన అనేటటువంటిది కనబడుతుంది. ఇక రాజ్యపూజ్యం 2, అవమానం 2గా కనబడుతున్నాయి. కాబట్టి ఈ తులారాశి వారికి అందరికీ కూడా మొన్నటిదాకా అష్టమ గురుడు ఉన్నాడు. ఆయన ఇప్పుడు గురుగ్రహం మంచిగా బలపడుతున్నాడు. వివాహాలు కావట్లేదనండి అని బాధపడుతున్నటువంటి పెళ్లి కాని ప్రసాదులు అందరికీ కూడా పెళ్లిళ్ళు అయిపోతాయి. ఓకే, తులారాశి వాళ్ళు, తులారాశికి సంబంధించి మే 30, 2025 సంవత్సరం నుంచి పెళ్లి కాని వాడు ఒక్కడ కూడా కనబడ్డు మనకి తులారాశి వాళ్ళు. నాకు ఒక డౌట్ గురుగారు, మీరు మొదటి నుంచి చెప్తూ ఉన్నప్పుడు మనకి మార్చి 30వ తేదీ నుంచి ఉగాది సంవత్సరం మారిపోతుంది, కానీ మీరు మే 30వ తేదీని ప్రతి దానికి లింక్ చేస్తున్నారు. వాట్ ఈస్ బిట్వీన్? ఎందుకు ఈ 2 months లాగ్? ఎస్, గుడ్ క్వశ్చన్. మార్చి 29, 2025 సంవత్సరంలో శని మారుతున్నాడు. కుంభరాశి నుంచి మీనరాశికి మారుతున్నాడు. శని డ్యూటీ అయిపోయింది. ఇక మిగిలిపోయిన గ్రహాలు ఎవరు? రాహువు, కేతువు, మనకి గురుగ్రహాలు ఉన్నాయి. వీళ్ళేమో రాహుకేతువులు ఇంచుమించుగా మే ఎండింగ్కి మారిపోతున్నారు. మే 15, మే 25 అని ఒక పంచాంగం, మే 30 వరకు ఇస్రో, నాసా ఇవన్నీ ఇచ్చే రిపోర్ట్స్ని బట్టి మే 30కి దుకాణం సర్దేస్తున్నారు. రాహుకేతువులు మారుతున్నారు. రాహు ఏమో మీనరాశి నుంచి కుంభరాశిలోకి, కేతువేమో కన్యారాశి నుంచి సింహరాశిలోకి. ఇక మే 30 మెయిన్గా నేను కనెక్ట్ చేస్తున్నటువంటిది ఏంటంటే గురుగ్రహం మారుతున్నాడు. ఓకే, గురుడు 8వ ఇంట్లో ఉన్నటువంటి యొక్క గురుడు 9th హౌస్లోకి, ఫార్చ్యూన్లోకి వస్తున్నాడు, అదృష్టంలోకి. ఓకే, సో ఈ తులారాశి వారందరికీ కూడా లక్ ఫేవర్ అవుతుందన్నమాట. ఇంతవరకు కూడా పాపం వీళ్ళు ప్రత్యక్షంగా ఈ తులారాశి వాళ్ళు కోర్టు గొడవల్లోకి వెళ్ళకపోయినా వీళ్ళ ఆస్తులు వీళ్ళ నాన్నగారు వాళ్ళ తప్పిదాల వల్ల, వీళ్ళ బంధువుల తప్పిదాల వల్ల, వీళ్ళు అంటే కరెక్ట్ పర్సన్కి అమ్మకపోవడము, లేదా ఎంఓయూ చేయడము, కొంతే అమ్మడము, వాడు పూర్తిగా డబ్బులు ఇవ్వకుండా కేసు పెట్టడం. ఎంఓయూ ఉంటే అగ్రిమెంట్ మీద కేసు పెట్టచ్చు. ఆ విధంగా పాపం వీళ్ళు 20 సంవత్సరాలుగా వీళ్ళ ఆస్తులన్నీ కూడా జప్తు అయిపోయినాయి, అంటే కోర్టుల్లో ఉండిపోయినాయి. అటువంటివన్నీ కూడా సివిల్ కేసెస్ కాబట్టి కోర్టు మీదకి, బెంచ్ మీదకి రావడానికి చాలా టైం పడుతుంది, 20 ఏళ్ళు పడుతుంది. మొత్తం పైన ఎలాగో అలాగే ఈ కోర్టు కేసుల్లో సివిల్ కేసెస్ ఈ తులారాశి వారందరికీ కూడా బెంచ్ మీదకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే తులారాశి వారికి ప్రేమ వివాహాలు అనేటటువంటివి బ్రహ్మాండంగా జరుగుతాయి. నేను లాస్ట్ ఇయర్ క్రోధినామ సంవత్సరం చెప్పినప్పుడు మే 30, 2025 సంవత్సరం వరకు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ఈ భార్యాభర్తలు అవనేయండి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైతేనేమిలే కానీ అక్రమ సంబంధాలకు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పాను. అయితే మే 30 వరకు ఏంటంటే సింపుల్ లాజిక్ ఈజ్ 8th హౌస్లో ఉన్నాడు. అండ్ శుక్రుడు రాహుతో పట్టాడు, అక్కడ బాగుండలేదు. అండ్ బుధుడు శుక్రుడిని అక్కడ ఉండి చెడగొట్టాడు. కాబట్టి ఈ ప్లానటరీ వరకు ఇప్పుడు కూడా డేంజర్ ఉంది మే 30 వరకు అన్నప్పుడు ఇట్ ఈస్ అన్ ఎంబరాసింగ్ థింగ్. అది ఇలాగా అంటే సుప్రీంకోర్టు సైటేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇలా లివింగ్ ఇన్ రిలేషన్స్, డేటింగ్ అనేటటువంటివి పెరిగినాయి కాబట్టి సో ఈ కొంచెం ఆక్వర్డ్గా ఉన్నట్టుగా అనిపించినా సరే, నాకు చెప్పడానికి నాకు ఇబ్బంది అయినా సరే, బట్ శాస్త్రం చెప్పేది మనం చెప్పాలి. రియల్లీ వండర్ఫుల్ థింగ్ ఏంటంటే ఐ గాట్ ఎ ఫోన్ కాల్ ఫ్రమ్ వన్ పర్సన్. గురుగారు, తులారాశికి మీరు చెప్పినట్టు జరిగింది, 1 month అయింది. గురుగారు మీరు చెప్పినట్టుగా తులారాశి వాళ్ళకి అందరికీ కూడా మాకు జరిగిందండి. మా ఆవిడ ఈ యొక్క అక్రమ సంబంధం అనేటటువంటిది ఉందండి. ఎప్పుడో వాళ్ళ కాలేజ్ డేస్లో అబ్బాయి మ్యారేజ్ అది వెళ్ళిపోతుందంట. మాకు 12 సంవత్సరాల పాప ఉంది. ఈ అమ్మాయి ఈవిడికి అతని దగ్గరికి వెళ్ళిపోతే, వాళ్ళ కాలేజ్ అబ్బాయి, అతను లాయరు, ఇక్కడ ఉన్నాడు, దుబాయ్లో ఉంటాడు, వెళ్ళిపోతే బాగుంటుంది అంటే, నీకు ఆ గొడవలన్నీ ఎందుకురా నాయన, ఫస్ట్ నీ ఫ్యూచర్ చూసుకుంటే. లేదు గురుగారు, ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళినాక సంతోషంగా ఉండాలి కదా, అందుకని బాగుంది అని చెప్తే నేను పంపించేస్తాను, ఆమె ఇచ్చేస్తానంటుందంట విడాకు. అంటే
ఇవన్నీ ఎందుకురా నాయన మంచిగా చక్కగా చేసుకో అంటే, అది చెప్పండి అంటాడు. అలాంటివి మేము చెప్పంరా నాయన అంటే, నార్త్ ఇండియన్‌లో ఒక యాస్ట్రాలజర్‌ని అడిగానండి. వాడు 1 ఇయర్ గొడవ పడతారు. తర్వాత బానే హ్మ్. ఉంటుంది. అతనితో ఉంటుంది అన్నాడంటే, నెవర్ లీవ్ హర్. అదంతా వదిలేసేయి. నువ్వు నీ ధర్మం ప్రకారం నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వు అంటిపెట్టుకొని ఉండు. ఆమెంతకి ఆమె వెళ్ళిపోతే వెళ్ళిపోతుందిలే డెస్టినీని బట్టి అన్నాను. అంటే అంత అక్యురేట్‌గా మనం చెప్పాము. అంటే అష్టమ గురుడు వచ్చి బుధుడు, శుక్రుడు, రాహువు మీనరాశిలో ఉండి వెన్ ఆల్ ద మ్యాలిఫిక్స్ ఎఫ్లిక్షన్స్ అన్నీ కూడా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది పెద్ద విషయం ఏమి కాదు. అంటే జనరల్‌గా చిన్నపిల్లలు కూడా చూసి చెప్పొచ్చు అది. హ్మ్. కానీ అది వాళ్ళ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందండి అని అంటే, అరే మంచి చేసుకోండిరా అని ఇస్తుంది. సో ఈ యొక్క తులారాశి వారందరికీ కూడా ఇలాంటి సంఘటనలకు వెళ్లకుండా హ్మ్. వీళ్ళు హ్మ్. ఇప్పుడు మే 30 నుంచి వీళ్ళ జాతకం బాగుపడిపోతుంది. శుక్రుడు అనమాట. ఓకే. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చక్కగా కొత్త కొత్త వ్యాపారాలు పెడతారు. కిరాణా షాపులు, బట్టల షాపులు, బియ్యం బిజినెస్‌లు బాగుంటాయి. పబ్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా బాగుంటాయి. పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుట్టేస్తారు గ్యారంటీగా. ఏ ఫర్టిలిటీ సెంటర్స్‌కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇవో క్లియర్ అయిపోతాయి. అయిపోతాయి. క్లియర్ అయిపోతాయి. సో తులరాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు. సో మరి ఇక్కడ మనకి ఈ సంవత్సరం రాసాధిపతిగా ఉన్నాడు. వీళ్ళకి తులరాశి వాళ్ళు ఏ రంగాల్లో నెగ్గుకు రావచ్చు? ఈ యొక్క శుక్రుడు అంటే వజ్రాల వ్యాపారం బాగుంటుంది. హుహు. సినిమా ఫీల్డ్ అదే మీడియా ఫీల్డ్, సినీ, సంగీత, సాహిత్య రంగాలలో అన్ని కళలు, ఫైన్ ఆర్ట్స్ అంటే రాతలు, డాన్సర్సు వీళ్ళంతా కూడా. సో వీళ్ళందరూ కూడా ఈ యొక్క రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఓకే. అండ్ ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకంతా కూడా థానా సభల నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఫారిన్ వెళ్ళడం ఇలాగ మీడియాలో చిన్నవాళ్ళైనా పర్వాలేదు వాళ్ళకి దే విల్ గెట్ ద ఆపర్చునిటీస్ అనమాట ఈ వీనస్ దీనివల్ల. హ్మ్. సో ఈ విధంగా వాళ్ళు ఈ శుక్రుడు ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కలగడము, ఆ తర్వాత వివాహాలు కానటువంటి వాళ్ళకి ముఖ్యంగా మగవాళ్ళకి అటువంటి వాళ్ళకి మంచి భార్య దొరకడము హ్మ్. ఇవన్నీ కూడా జరుగుతాయమ్మా. ఓకే. సో వీళ్ళ కష్ట నష్టాలను ఎదుర్కోవాలి అంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? మనము ఈ రాశి వారికి ఇది తులారాశి కాబట్టి మనకి శని చాలా బాగున్నాడు. శత్రువులపై ఆధిపత్యమే కాకుండా లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. ఓకే. అంటే ఆయుర్దాయం పెరుగుతుంది. అయితే ఎక్కడ బాగుండలేదు అని అంటే లాభంలో మళ్ళీ కేతు ఫారెన్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, బిజినెస్, తర్వాత ఫారెన్ డీలింగ్స్ అన్నిటిలో టాప్ అనమాట వీళ్ళు. కానీ ఎక్కడ బాగుండలేదు అంటే పిల్లల సంతానం విషయంలో బాగుండలేదు. వాళ్ళ గురించి ఎక్కువ మనశ్శాంతి లోపాలు, ఆలోచించడాలు, ఇలాంటి పిల్లలే తల్లిదండ్రులను మోసం చేసేయడాలు చూడకపోవడం ఇలా రకరకాలుగా. సో రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. ఈ ఇయర్‌లో ఎక్కువ రాహు ప్రభావం ఉండబోతోందా అందరి మీద? అన్ని రాశుల మీద? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే కలియుగమే రాహువు. ఓకే. కలియుగానికి అధిపతి ఆయన. రాహువు డ్యూటీ ఏంటంటే ఆయన కన్ఫ్యూజన్లో పెడతాడు. ఇన్ఫాక్చుయేషన్, కన్ఫ్యూజన్, హాలుసినేషన్ ఇవన్నీ కూడా రాహు అధిపతి. హ్మ్. కాబట్టి వాట్ ఈస్ ద రైట్ నాలెడ్జ్ అనేటటువంటి దాన్ని తెలియని వాళ్ళు మనలాంటి వాళ్ళు ఎవరైనా ట్రై చేసినా కూడా వాళ్ళకి ఎడ్యుకేటివ్గా చెప్పాలని అనుకున్న ఎవరైతే మామూలుగా కన్ఫ్యూజన్లో పెట్టి చెప్తారో, ఎవరైతే ఓపెన్గా చెప్పకుండా, సో అటువంటి వాళ్ళు వినడం జరుగుతుంది. కాబట్టి మీరు అన్నట్టుగా కంపల్సరీ ఈ సంవత్సరం రాహు యొక్క ఎఫెక్ట్ చాలా అధికంగా కనబడుతుంది. దట్స్ రియల్ ఐ షుడ్ అప్రిషియేట్ యూ. మంచిగా యూ హ్యావ్ రికగ్నైజ్డ్ దట్ ఎఫెక్ట్ అనమాట వాళ్ళలో, అన్ని రాష్ట్రాల వాళ్ళల్లో. ఈ రాహు బాగుపడడం కోసం మనం ఏం చేయాలంటే రాహు జపము, రాహు స్తోత్రాలు చదవడము, రాహుకి మినుములు దానం పెడతాం కదా అవన్నీ ఓకే. బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటాన్ని తీసుకుని లేదా శ్రీచక్రం ఇంట్లో ఉంటే కనుక లేదా అమ్మవారి యొక్క పాదాల దగ్గర ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః అంటూ మంత్రంతో, అలాగే దుర్గతి నాశిని దుర్గే జయ జయ, సద్గతి దాయిని సదయే జయ జయ, ఇది సింపుల్ మంత్రం దుర్గాదేవిది. ఓకే. ఈ అమ్మవారికి చక్కగా చేసుకొని మనకి రాహు ఇది అవ్వాలి, కంట్రోల్ అవ్వాలి. అండ్ రాహు కెన్ బి కంట్రోల్డ్ ఓన్లీ బై ద జూపిటర్. అంటే రాహు కన్ఫ్యూజన్లో ఉంచుతాడు. జూపిటర్ ఏం చేస్తాడు, జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు కన్ఫ్యూజన్ ఆటోమేటిక్ పోద్ది కదా, అదే అక్కడ ఇంటర్ కనెక్షన్ అనమాట. అందుకని
గురుబలం పెరగాలి, లేదా ఇక్కడ మనం దుర్గమ్మ తల్లిని ఇవ్వడం వల్ల గురుబలం పెరుగుతుంది అని చెప్పడంలో ఉద్దేశం. ఓకే. సో అప్పుడు డెఫినెట్గా ఈ యొక్క దుర్గమ్మ తల్లిని మనము ఆరాధన చేసుకోవడము. పాయసాన్న ప్రియాత్వక్స్థ పశులోక భయంకరి. ఓకే. ఆ పాయసానాన్ని ఏదో ఒకరోజు శనివారం నాడు అమ్మవారికి నివేదన చేసి, పుష్పాలలో కదంబ పుష్పం అంటే అమ్మవారికి ఇష్టం. లలితా శాస్త్రంలో క్లియర్గా చెప్పబడింది కదంబ వనవాసిని అని. సో ఆ కదంబ బ్యాడ్మింటన్ బాల్ లాగా ఉంటుంది, దొరికితేనే, దొరకకపోతే ఆ సీజనల్ ఫ్లవర్స్ అక్కడ పెట్టి అమ్మవారికి చక్కగా దండం పెట్టుకున్నట్లయితే ఈ విధంగా మనకి 18 శనివారాలు చేసుకోవాలి. ఈ 18 శనివారాలు చేసుకుంటే వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.